మిషన్ లెర్నింగ్ ఇంటర్వ్యూస్లో ఒక క్వశ్చన్ చాలా కామన్. లీనియర్ రిగ్రెషన్ ఫార్ములా ఏంటి? చాలామంది ఇమీడియట్గా ఆన్సర్ ఇస్తారు దట్ బీటా వన్ ఈక్వల్స్ టు కోవేరియన్స్ డివైడెడ్ బై వేరియన్స్ అండ్ బీటా నాట్ ఈక్వల్స్ టు వై మీన్ మైనస్ స్లోప్ ఇంటూ ఎక్స్ మీన్. కానీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఈ ఫార్ములాస్ ఎందుకు ఇలానే ఉన్నాయి? వై కోవేరియన్స్, వై వేరియన్స్, వై నాట్ సంథింగ్ ఎల్స్? ఎందుకు స్లోప్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఎగ్జాక్ట్ ఫార్ములానే యూస్ చేస్తాం? సో 99% మంది ఇక్కడే స్టాప్ అయిపోతున్నారు. ఫార్ములా యూస్ చేస్తారు, కోడ్ రన్ చేస్తారు, ప్రెడిక్షన్స్ కూడా వస్తాయి, కానీ ఫార్ములా వెనుక ఉన్న మ్యాథమెటిక్స్ అర్థం కావు. సో టూల్ యూస్ చేసే డెవలపర్కి, మిషన్ లెర్నింగ్ని జెన్యూన్గా అర్థం చేసుకున్న ఇంజనీర్కి ఇదే మెయిన్ డిఫరెన్స్. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి ఇంటర్నెట్లో ఎక్కడా చూడని ఒక సింపుల్ లాజిక్తో బీటా నాట్ మరియు బీటా వన్ ఫార్ములాస్ ఎక్కడి నుంచి వచ్చాయో మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. మెమరైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద యాక్చువల్ ప్రాబ్లమ్. బెస్ట్ ఫిట్ లైన్ని కంప్యూటర్ ఎలా ఫైండ్ చేస్తుంది? లాస్ట్ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ కన్క్లూజన్కి వచ్చాం దట్ ఓఎల్ఎస్ గోల్ ఏంటి? టోటల్ స్క్వేర్డ్ ఎర్రర్ని మినిమైజ్ చేయడం. మ్యాథమెటికల్లీ చెప్పాలి అంటే మన ఎర్రర్ ఫార్ములా ఇలా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇక్కడే ఫార్ములా చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు, కానీ రియాలిటీలో మనం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం చాలా సింపుల్. మన దగ్గర ఒక లైన్ ఉంది. ఆ లైన్ పొజిషన్ని బీటా నాట్ కంట్రోల్ చేస్తుంది అండ్ యాంగిల్ని బీటా వన్ కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ బీటా నాట్ అంటే ఏం లేదు, మన లైన్ వై యాక్సిస్ మీద ఎక్కడ స్టార్ట్ అవ్వాలో చెప్పే స్టార్టింగ్ పొజిషన్. అండ్ బీటా వన్ మన లైన్ ఎంత వాలుగా ఉండాలి అని చెప్తుంది. క్వశ్చన్ ఏంటి అంటే ఈ రెండు వాల్యూస్ని ఎలా సెలెక్ట్ చేస్తే ఎర్రర్ మినిమం అవుతుంది? ఇమాజిన్ మీ దగ్గర ఒక గ్రాఫ్ ఉంది. మీరు లైన్ని పైకి కిందికి మూవ్ చేయొచ్చు, స్లోప్ మార్చచ్చు. ప్రతిసారి లైన్ మార్చినప్పుడు ఎర్రర్ కూడా మారుతుంది. కొన్ని పొజిషన్స్లో ఎర్రర్ తక్కువ ఉండొచ్చు, కొన్ని పొజిషన్లో ఎక్కువ ఉండొచ్చు. మన టార్గెట్ ఏంటి? ఎంటైర్ గ్రాఫ్లో ఎర్రర్ లీస్ట్ ఉన్న పొజిషన్ కనుక్కోవడం. అంటే మ్యాథమెటికల్లీ చెప్పాలంటే ఎస్ అనే ఫంక్షన్ని మినిమైజ్ చేయాలి. అంటే మ్యాథమెటిక్స్లో మనం మినిమం కనుక్కోవాలి అంటే ఒక గోల్డెన్ రూల్ ఉంది. స్కూల్లో మనం డెరివేటివ్స్ నేర్చుకున్నాం కదా. డెరివేటివ్ జీరో అంటే ఏంటి? స్లోప్ జీరో. స్లోప్ జీరో అంటే ఏంటి? పీక్ లేదా ఒక వ్యాలీ షేప్లో ఉండడం. మినిమం పాయింట్లో డెరివేటివ్ వాల్యూ జీరో అవుతుంది. కాబట్టి మన నెక్స్ట్ స్టెప్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎస్ని బీటా నాట్ ప్రకారం డిఫరెన్షియేట్ చేస్తాం, ఆల్సో బీటా వన్ ప్రకారం కూడా డిఫరెన్షియేట్ చేస్తాం. రెండు డెరివేటివ్స్ని జీరోకి ఈక్వల్ చేస్తాం. అప్పుడు మినిమం ఎర్రర్ ఉన్న లైన్ దొరుకుతుంది. ఇక్కడ నుంచి యాక్చువల్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. చాలా బుక్స్ డైరెక్ట్గా ఫైనల్ ఫార్ములా చూపిస్తాయి, కానీ మనం స్టెప్ బై స్టెప్ డెరైవ్ చేద్దాం. ఎందుకంటే ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కంటే ఆ ఫార్ములా ఎలా వచ్చిందో అనే ప్రాసెస్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇక్కడ నుంచి యాక్చువల్ డెరివేషన్ స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది, దట్ ఈస్ అవర్ ఎర్రర్ ఫంక్షన్. మన గోల్ ఏంటి? ఈ ఎస్ వాల్యూని మినిమం చేయాలి. మినిమం పాయింట్ కనుక్కోవాలి అంటే డెరివేటివ్స్ యూజ్ చేస్తామని ఆల్రెడీ చూసాం. కాబట్టి ఫస్ట్ ఎస్ని బీ నాట్ ప్రకారం డిఫరెన్షియేట్ చేద్దాం. కానీ డెరివేటివ్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ క్లియర్ చేసుకుందాం. ఇక్కడ రెండు అన్నోన్స్ ఉన్నాయి, బీటా నాట్ అండ్ బీటా వన్. రెండు అన్నోన్స్ ఉన్న ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తే దాన్ని పార్షియల్ డెరివేటివ్ అంటారు. పార్షియల్ డెరివేటివ్ అంటే ఏంటి? సింపుల్. ఒక వేరియబుల్ మీద ఫోకస్ చేసి మిగతా వేరియబుల్ని టెంపరీగా కాన్స్టాంట్గా అజ్యూమ్ చేస్తాం. ఎగ్జాంపుల్ 3x + 5y. ఇప్పుడు x ప్రకారం డిఫరెన్షియేట్ చేస్తే 3 వస్తుంది, ఎందుకంటే yని కాన్స్టాంట్గా ట్రీట్ చేస్తున్నాం కదా. అలాగే y ప్రకారం డిఫరెన్షియేట్ చేస్తే 5 వస్తుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. కాబట్టి ఫస్ట్ బీ నాట్ని వేరియబుల్గా కన్సిడర్ చేసి b1ని కాన్స్టాంట్గా అజ్యూమ్ చేద్దాం. మన ఎర్రర్ ఫార్ములా ఏంటి? ఇది కదా. ఇప్పుడు డెరివేటివ్ తీసేటప్పుడు చైన్ రూల్ యూజ్ చేస్తాం. చైన్ రూల్ అంటే ఏంటి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ మనతో ఈ ఫంక్షన్ ఉంది. దీన్ని డెరివేటివ్ చేస్తే స్క్వేర్ కాస్త బయటకు వచ్చినప్పుడు ఇంటూ 2 అవుతుంది. తర్వాత లోపల ఉన్న డెరివేటివ్ 5 అవుతుంది, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేటివ్ చేస్తున్నప్పుడు ఎక్స్కి కాన్స్టాంట్ ఉన్న వాల్యూ 5. సో మన ఫైనల్ ఆన్సర్ ఇలా వస్తుంది. అదే చైన్ రూల్. మన ఎస్ఎస్సి ఫార్ములాలో కూడా సేమ్ స్ట్రక్చర్ ఉంది. బయట స్క్వేర్ ఉంది, లోపల బ్రాకెట్ ఉంది. కాబట్టి మన ఫార్ములా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇన్సైడ్ బ్రాకెట్లో ఏముంది? ఇది కదా.
దీన్ని b0 ప్రకారం డిఫరెన్షియేట్ చేద్దాం. yi డెరివేటివ్ ఏంటి? 0. ఎందుకంటే మన టేబుల్లో yi వాల్యూ ఆల్రెడీ ఉంది. ఇది ఫిక్స్డ్ వాల్యూ. ఎగ్జాంపుల్ 70 మార్క్స్ వచ్చాయనుకోండి, 70 డెరివేటివ్ ఏంటి? 0. 80 డెరివేటివ్ 0. ఎనీ కాన్స్టెంట్ డెరివేటివ్ ఈజ్ ఆల్వేస్ 0. కాబట్టి yi డెరివేటివ్ కూడా 0. β0 డెరివేటివ్ ఏంటి? 1. ఎందుకంటే db0/db0 ఈక్వల్స్ టు 1. ఎలా అంటే xని x ప్రకారం డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది కదా. ఇప్పుడు b1 xi డెరివేటివ్ ఏంటి? 0. ఎందుకంటే ఇప్పుడు b1ని వేరియబుల్గా కన్సిడర్ చేయట్లేదు, టెంపరీగా కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ 5xని y ప్రకారం డిఫరెన్షియేట్ చేస్తే 0 వస్తుంది. ఎందుకంటే x సైడ్లో చేంజ్ జరుగుతుంది, y సైడ్లో కాదు. అదే లాజిక్. కాబట్టి ఇన్సైడ్ బ్రాకెట్ డెరివేటివ్ 0 - 1 0 ఈక్వల్స్ టు -1. కాబట్టి మన ఫార్ములా ఇలా ఉంటుంది. మైనస్ సైన్ని బయటకు తీసేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మినిమం పాయింట్ని డెరివేటివ్ 0 కాబట్టి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక స్మాల్ డౌట్ రావచ్చు, -2 ఎక్కడికి పోయింది? సింపుల్, -2a ఈక్వల్స్ టు 0 అయితే ఏ వాల్యూ ఏంటి? 0 కదా. కాబట్టి ఎంటైర్ ఈక్వేషన్ని -2తో డివైడ్ చేయొచ్చు. రిజల్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు సిగ్మాని ఓపెన్ చేద్దాం. సిగ్మా అంటే రిపీటెడ్ అడిషన్. ఎగ్జాంపుల్ సిగ్మా ఆఫ్ xi అంటే x1 + x2 + x3 + x4. అలాగే సమ్మేషన్ ఆఫ్ దిస్ ఈక్వల్స్ టు ఇలా రాయొచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఉంది. సమ్మేషన్ ఆఫ్ b0 ఎందుకు nb0 అయ్యింది? సపోజ్ మన దగ్గర ఒక 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అప్పుడు సమ్మేషన్ ఆఫ్ b0ని ఎలా రాయొచ్చు? ఇలా రాయొచ్చు కదా. సేమ్ నంబర్ 5 టైమ్స్ యాడ్ చేసాం కాబట్టి 5b0 అయింది. జనరల్గా అబ్జర్వ్ చేస్తే మన డేటా సెట్లో n అబ్జర్వేషన్స్ ఉంటాయి కాబట్టి సమ్మేషన్ ఆఫ్ b0 వాల్యూ nb0 అయ్యింది. అలాగే ఇప్పుడు దీన్ని ఇలా రాయొచ్చు, ఎందుకంటే b1 కామన్ కాన్స్టెంట్. ఎగ్జాంపుల్ ఇలా ఉన్నప్పుడు మనం ఇలా రాస్తాం కదా, ఎగ్జాక్ట్లీ సేమ్ లాజిక్. కాబట్టి ఫైనల్గా మన ఈక్వేషన్ ఇలా వస్తుంది. రీఅరేంజ్ చేస్తే ఇలా కూడా రాయొచ్చు. ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. ఇప్పుడు ఒక రీక్యాప్ చూద్దాం. మనం యాక్చువల్గా ఏం చేసాం? ఎస్ఎస్సిని b0 ప్రకారం డిఫరెన్షియేట్ చేసాం, మినిమం కండిషన్ అప్లై చేసాం. రిజల్ట్గా ఈ ఈక్వేషన్ 1 వచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ సేమ్ ప్రాసెస్ని b1కి కూడా రిపీట్ చేద్దాం, కానీ ఒక స్మాల్ ట్విస్ట్ ఉంటుంది. ఎందుకంటే డెరివేటివ్లో xi ఉంటుంది కాబట్టి అది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఈక్వేషన్ 1లో ఏమైతే స్టెప్స్ ఉన్నాయో ఈక్వేషన్ 2 కూడా సేమ్ స్టెప్స్ని ఫాలో అవుతుంది. సో మీరు ఒకసారి స్క్రీన్ని పాజ్ చేసి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. బికాస్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని క్లియర్గా రాశాను. ఇప్పుడు మన దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. మన ఫైనల్ గోల్ ఏంటి? β0 మరియు β1 వాల్యూస్ కనుక్కోవాలి. నౌ β1 కనుక్కుందాం. కానీ ప్రాబ్లం ఏంటి? ఈక్వేషన్ 2లో β0 కూడా ఉంది కాబట్టి ముందు β0ని రిమూవ్ చేయాలి. దానికి ఈక్వేషన్ 1 యూస్ చేస్తాం. ఈక్వేషన్ 1 ఇది. ఇప్పుడు β0ని ఒక్కటే ఒక సైడ్లో ఉంచాలి. మన స్కూల్ ఆల్జీబ్రా లాగా ముందు β1 సమ్మేషన్ ఆఫ్ xiని లెఫ్ట్ సైడ్కి పంపుదాం. అప్పుడు ఈక్వేషన్ ఇలా ఉంటుంది. దీన్ని సింప్లిఫైగా ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు β0 పక్కన n మల్టిప్లికేషన్లో ఉంటుంది. β0 మాత్రమే ఉండాలి అంటే రెండు సైడ్స్ nతో డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x = 12 అయితే x కనుక్కోవాలి అన్నప్పుడు x = 12/3 అని రాస్తాం కదా. సో సేమ్ లాజిక్. కాబట్టి మన β0 వాల్యూ ఇలా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర β0 వాల్యూ దొరికింది, కానీ నోటీస్ చేయండి, ఇది మన ఫైనల్ β0 కాదు, టెంపరీ ఎక్స్ప్రెషన్ మాత్రమే. దీన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మన ఈక్వేషన్ 2 ఇది. ఇప్పుడు β0 ప్లేస్లో మన ఎక్స్ప్రెషన్ రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు మన ఈక్వేషన్ ఇలా మారుతుంది. ఇక్కడ చాలామంది భయపడతారు, ఫ్రాక్షన్ వచ్చింది, బ్రాకెట్స్ వచ్చింది అనేసి. కానీ రియాలిటీలో సింపుల్ మల్టిప్లికేషన్ మాత్రమే చేస్తాం. సో స్లోగా వెళ్దాం. బ్రాకెట్స్ బయట సమ్మేషన్ ఆఫ్ xi ఉంది, అంటే బ్రాకెట్స్లో ఉన్న ప్రతి టర్మ్తో మల్టిప్లై అవ్వాలి. స్కూల్లో మనం నేర్చుకున్నట్లు a - b × cని ఎలా రాస్తాం? ac - bc కదా. సో సేమ్ లాజిక్. ఇప్పుడు మన ఈక్వేషన్ ఇలా అవుతుంది.
అండ్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ అండ్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐని షార్ట్గా సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ స్క్వేర్ రాయొచ్చు. ఎగ్జాంపుల్ 5 ఇంటూ 5ని 5 స్క్వేర్ లాగా రాస్తాం కదా, సో సేమ్ అలానే అది కూడా రాస్తాం. కాబట్టి మన ఈక్వేషన్ ఇలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్లో 2 ప్లేసెస్లో β1 ఉంది, కానీ మన టార్గెట్ ఏంటి, β1 కదా. కాబట్టి ఫ్రాక్షన్స్ని రిమూవ్ చేసి ఈక్వేషన్ క్లీన్గా చేద్దాం. ఫ్రాక్షన్ రిమూవ్ చేయడానికి ఈజియెస్ట్ మెథడ్ ఏంటి, ఎంటైర్ ఈక్వేషన్ని ఎంతో మల్టిప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ x = 5/2ని 2 సైడ్లు 2తో మల్టిప్లై చేస్తే 2x = 5 అవుతుంది, ఫ్రాక్షన్ పోతుంది. సో సేమ్ అదే ఫాలో అవుతాం. కాబట్టి మొత్తం ఈక్వేషన్ని ఎంతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు మన ఈక్వేషన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈక్వేషన్ చాలా క్లీన్గా ఉంది. మన టార్గెట్ β1, కాబట్టి β1 ఉన్న టర్మ్ అన్నీ ఒక సైడ్కి తీసుకుందాం. ముందు సమ్మేషన్ ఆఫ్ yi, సమ్మేషన్ ఆఫ్ xiని లెఫ్ట్ సైడ్కి పంపుదాం. అప్పుడు మన ఈక్వేషన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు రైట్ సైడ్లో 2 టర్మ్స్లో β1 కామన్గా ఉంది. ఎగ్జాంపుల్ 2x = 5xని మనం ఎలా రాస్తాం, x కామన్గా తీసేసి 2 + 5 రాస్తాం కదా. సో సేమ్ లాజిక్, దాన్ని బేస్ చేసుకొని మన ఈక్వేషన్ ఇలా వచ్చింది. ఇక్కడ ఒక సెకండ్ పాజ్ అవుదాం, ఎందుకంటే యాక్చువల్ డెరివేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్. ఇప్పుడు β1ని ఐసోలేట్ చేయాలి, అంటే మన ఈక్వేషన్ ఇలా ఉంటుంది. b1 పక్కన బ్రాకెట్ మల్టిప్లికేషన్లో ఉంది కదా, కాబట్టి b1 మాత్రమే ఉండాలి అంటే 2 సైడ్స్ బ్రాకెట్స్లో వాల్యూని డివైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ 5x = 20 అయితే x = 20/5 కదా. సో సేమ్, కాబట్టి మన ఫైనల్ ఈక్వేషన్ ఇలా వస్తుంది. ఇది స్లోప్ ఫార్ములా దొరికింది, బట్ దిస్ ఈస్ నాట్ అవర్ ఫైనల్ ఫార్ములా. ఈ ఫార్ములాని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. యాక్చువల్లీ మిషన్ లెర్నింగ్ బుక్స్లో, ఇంటర్వ్యూస్లో మరియు స్టాటిస్టికల్ టెక్స్ట్ బుక్లో మీరు ఎక్కువగా చూసేది ఈ ఫార్ములా. ఇంకా ఒక బ్యూటిఫుల్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ మీన్స్, కోవేరియన్స్, వేరియన్స్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఇదే ఫార్ములాని ఇంకా ఎలిగెంట్గా రాయొచ్చు. క్వశ్చన్ ఏంటి అంటే, ఈ న్యూమరేటర్ని కోవేరియన్స్ లాగా ఎలా మారుస్తారు, ఈ డినామినేటర్ని వేరియన్స్ లాగా ఎందుకు రాశారు, అసలు ఈ 2 ఎక్స్ప్రెషన్ సేమ్ అని మ్యాథమెటికల్గా ఎలా ప్రూవ్ చేస్తాం, అదే మన నెక్స్ట్ స్లైడ్లో చెప్పుకోబోతున్నాం. ఒక స్టెప్ కూడా స్కిప్ చేయకుండా డెరైవ్ చేద్దాం. సో ప్రీవియస్ స్లైడ్లో మనము నార్మల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి β1 వాల్యూని ఈ ఫార్ములా వరకు డెరైవ్ చేసాం కదా. సో ఫార్ములా కరెక్ట్, బట్ మిషన్ లెర్నింగ్ బుక్స్లో మనం ఇది ఆల్మోస్ట్ ఎక్కడ చూడం. ఇన్స్టెడ్ మనకి ఈ ఫార్ములా కనబడుతుంది. సో క్వశ్చన్ ఏంటి అంటే, రా ఫార్ములా నుంచి ఫైనల్ ఎలిమెంట్ ఫార్ములా ఎలా వచ్చింది, అదే మనం ఈ స్లైడ్లో కంప్లీట్గా డెరైవ్ చేయబోతున్నాం. స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని మీన్ ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఎక్స్ మీన్ అంటే మనం ఎలా రాయొచ్చు, సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కదా. సో వై మీన్ని కూడా సేమ్ అలాగే రాసాం. సో ఇందులో మనకు సమ్మేషన్ ఆఫ్ xi కావాలంటే ఎన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాం. సో అప్పుడు మన ఈక్వేషన్ ఇలా ఉంటుంది. అండ్ సేమ్ y బార్కి కూడా అదే రాసాం. ఈ ఐడెంటిటీస్ని రిపీటెడ్గా యూజ్ చేస్తాం. ఫస్ట్ న్యూమరేటర్ని సింప్లిఫై చేద్దాం. సో మన న్యూమరేటర్ ఇలా ఉంది కదా, మన గోల్ ఏంటి అంటే ఇలా ప్రూవ్ చేయాలి. నౌ ఎక్స్పాండ్ RHS, మనం ఈచ్ టర్మ్ని ఎక్స్పాండ్ చేస్తే మన ఈక్వేషన్ ఇలా అవుతుంది. నౌ ఇప్పుడు మనం ఈచ్ టర్మ్కి సమ్మేషన్ అప్లై చేయాలి, అప్పుడు మన ఈక్వేషన్ ఇలా ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి, సమ్మేషన్ ఆఫ్ xi అండ్ yi, ఇది ఓకే, ఇందులో ఏం లేదు. బట్ సెకండ్ టర్మ్లో y బార్ అనేది కాన్స్టెంట్, కాబట్టి కాన్స్టెంట్ని సిగ్మా బయటకి తీసుకురావాలి. అప్పుడు ఈక్వేషన్ ఇలా ఉంటుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు, సమ్మేషన్ ఆఫ్ xiని nx బార్ అని రాసుకోవచ్చు. సో మన ఓవరాల్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది. నౌ ఇన్ థర్డ్ టర్మ్ సేమ్ అలాగే చేస్తాం. x బార్ అనేది కాన్స్టెంట్, సో దాన్ని సమ్మేషన్ బయటికి తీసుకొస్తాం. అండ్ సమ్మేషన్ ఆఫ్ y బార్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. సో అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఫార్ములా వచ్చింది. నౌ ఇన్ ఫోర్త్ టర్మ్లో సమ్మేషన్ ఆఫ్ x బార్ అండ్ y బార్లో బోత్ కాన్స్టెంట్. సో అప్పుడు మనం సేమ్ కాన్స్టెంట్ని n టైమ్స్ సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది, n టైమ్స్ రిపీట్ అవుతుంది కదా. సో అందుకే మనం ఇక్కడ n యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు మన ఈక్వేషన్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు లాస్ట్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి. సో మన మిడిల్ 2 వాల్యూస్ ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ x బార్ y బార్ వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు కదా.
సో అవి సబ్స్టిట్యూట్ చేస్తే మన ఈక్వేషన్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ n ఉంది కాబట్టి డినామినేటర్‌లో బోత్ సైడ్స్ nతో మల్టిప్లై చేస్తే ఈ డినామినేటర్‌లో ఉండే n క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. అప్పుడు మన న్యూమరేటర్ ఇలా ఉంటుంది. సో మనం ప్రూవ్ చేసాం కదా! ఈ న్యూమరేటర్ నుంచి ఈ న్యూమరేటర్ ఎలా వచ్చిందనేసి. సో న్యూమరేటర్ ఈజ్ ప్రూవ్డ్. నెక్స్ట్ డినామినేటర్‌ని సింప్లిఫై చేద్దాం. మన డినామినేటర్ ఇలా ఉంది. మన గోల్ ఏంటి? ఇలా తీసుకురావాలి. సో నౌ సేమ్ ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంది కదా! దీన్ని a - b హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాండ్ చేస్తే ఇలా అవుతుంది. అండ్ దెన్ ఈచ్ టర్మ్‌కి సిగ్మా అప్లై చేస్తాం. అండ్ సమ్మేషన్ ఆఫ్ xi x బార్‌లో x బార్ కాన్స్టాంట్ కాబట్టి ఆబ్వియస్‌గా సమ్మేషన్ బయటికి తీసుకొస్తాం. అండ్ సమ్మేషన్ ఆఫ్ xi వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఆ రిలవెంట్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అండ్ సమ్మేషన్ ఆఫ్ x బార్ స్క్వేర్‌ని nx బార్ స్క్వేర్‌గా రాయొచ్చు కదా! సో దాన్ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దిస్. నౌ ఇక్కడ x బార్‌ని మనకు తెలిసిన వాల్యూతో రీప్లేస్ చేస్తే మన ఫైనల్ ఫార్ములా ఇలా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ n ఉంది కాబట్టి nని రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ nతో మల్టిప్లై చేయాలి. సో మన ఫైనల్ ఫార్ములా ఇలా ఉంటుంది. అండ్ అగైన్ వి ప్రూవ్డ్ డినామినేటర్ ఆల్సో. ఇలా ఉన్నదాన్ని ఇలా తీసుకొచ్చాం. ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. న్యూమరేటర్ ప్లేస్‌లో మనకు వచ్చిన న్యూమరేటర్‌ని పెడదాం. అండ్ డినామినేటర్‌లో కూడా సేమ్ న్యూ వాల్యూని పెడదాం. అప్పుడు టాప్ అండ్ బాటమ్‌లో n కామన్‌గా ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుట్ చేసేస్తాం. సో మన ఫైనల్ ఫార్ములా ఇదొచ్చింది. ఇది మన మిషన్ లెర్నింగ్‌లో మనం యూజ్ చేసే ఫేమస్ స్లోప్ ఫార్ములా. అండ్ దెన్ ఇంటర్సెప్ట్ డెరైవ్ చేయడం చాలా ఈజీ. మన నార్మల్ ఈక్వేషన్ ఇలా ఉంది. రీఅరేంజ్ చేస్తే ఇలా వస్తుంది. సో nతో డివైడ్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ దెన్ మీన్స్ రీప్లేస్ చేస్తే మన ఫైనల్ బీటా నాట్ ఫార్ములా కూడా వచ్చింది. ఇది మన ఫైనల్ ఇంటర్సెప్ట్ ఫార్ములా. సో ఇప్పుడు మనం బోత్ బీటా నాట్ అండ్ బీటా 1ని మనం డెరైవ్ చేసాం. దట్స్ ఆల్. ఇప్పుడు మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ని స్క్రాచ్ నుంచి కంప్లీట్గా డెరైవ్ చేసాం. ఫస్ట్ ఈక్వేషన్ అజ్యూమ్ చేసాం. తర్వాత ఎర్రర్ డిఫైన్ చేసాం. లీస్ట్ స్క్వేర్స్ యూజ్ చేసి పార్షియల్ డెరివేటివ్స్ చేసాం. నార్మల్ ఈక్వేషన్స్ డెరైవ్ చేసాం. ఆ నార్మల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి బీటా 1 అండ్ బీటా నాట్ రా ఫార్ములాస్ వచ్చాయి. ఫైనల్లీ మీన్స్ ఐడెంటిటీస్ యూజ్ చేసి మిషన్ లెర్నింగ్లో పార్షియల్గా యూజ్ చేసే ఎలిగెంట్ ఫార్ములా వరకు రీచ్ అయ్యాం. సో ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ ఫార్ములా జస్ట్ రిమెంబర్ చేసే స్టేజ్ నుంచి డెరైవ్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎర్రర్ టర్మ్స్ చూస్తాము. ఎంఎస్సి, ఆర్ఎంఎస్సి, ఆర్ స్క్వేర్, అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వంటి కాన్సెప్ట్స్. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి కంప్లీట్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ తెలుగులో నేర్చుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.